హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దగ్గర మిత్రులకి షేర్ చేయండి. మా ఛానల్ ద్వారా తెలంగాణ యొక్క చరిత్ర మరియు కల్చరు, తెలంగాణలో జరిగినటువంటి సాయుధ పోరాటం పూర్తి ఉచితంగా అందించబడుతుంది. మనము లాస్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దామండి. లాస్ట్ క్లాస్ మనం ఇక్ష్వాకుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్ష్వాకుల్లో గొప్పవాడైనటువంటి వీరపురుష దత్తుని గురించి మాట్లాడుకున్నాం. ఈ వీరపురుష దత్తుని అనంతరము రాజ్యాన్ని సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వారు యెహుబల శాంతములుడు. ఇతనే వీరపురుష దత్తుని యొక్క కుమారుడు. ఇతని గురించి చూసినట్లయితే ఇతని కాలంలో మనం వీరపురుష దత్తుని గురించి మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పుకున్నాం. మేనత యొక్క కుమార్తెలను వివాహం చేసుకునే సంప్రదాయానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి వీరపురుష దత్తుడు అనుకున్నాం. ఇక్కడ యెహుబల శాంతములుడు, ఇతన్నే రెండవ శాంతములుడు అని కూడా అంటాము. ఈ యెహుబల శాంతములుడు ఇతను వీరపురుష దత్తుని యొక్క కుమారుడు. వీరపురుష దత్తుని యొక్క కుమారుడు యెహుబల శాంతములుడు. ఇతను కాలంలో చాలా గొప్ప గొప్ప అంశాలు వచ్చినాయండి. ఒకటి, తాత పేరుని మనవనికి పెట్టేటటువంటి సంప్రదాయానికి శ్రీకారం చుట్టినటువంటి ఇక్ష్వాక రాజు ఎవరంటే యెహుబల శాంతములుడు లేదా రెండవ శాంతములుడు. ఇతను శ్రీ శాంతములుని మనవడు కాబట్టి తన తాత పేరుని తనకు పెట్టుకున్నాడు. యెహుబల శాంతములుడుగా తాత పేరుని తనతో పెట్టుకుని మనవనికి పెట్టే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాడు. అలాగే ఇతని కాలంలోనే దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా సంస్కృత శాసనం అనేది రావడం జరిగింది. అంటే సంస్కృత భాషలో శాసనాలు వేయించడం అనేది కూడా ఇతని కాలంలోనే జరిగింది. ఇతని కాలంలో వేయించినటువంటి సంస్కృత శాసనం నాగార్జున కొండ శాసనం లేదా నాగార్జున కొండ వద్ద ఏర్పాటు చేసినటువంటి శాసనం. దీనినే మనము గుమ్మడి గురు శాసనం అని కూడా అంటాము. తెలంగాణలో తొలిసారి దక్షిణ భారతదేశంలోనే సంస్కృతంలో వేయబడినటువంటి తొలి శాసనం నాగార్జున కొండ శాసనం. దాన్ని గుమ్మడి గురు శాసనం అని కూడా అంటాము. ఎవరి పాలన కాలంలో ఇది వేయించబడింది? యెహుబల శాంతములుని లేదా రెండవ శాంతములుని కాలంలో వేయించబడింది. మరొక ప్రత్యేకత ఈయన కాలంలో తీసుకొని చూసినట్లయితే శాసనాలపై తేదీలను, నెలలను, సంవత్సరాలను లిఖించేటటువంటి సంప్రదాయానికి కూడా ఈ ఇక్ష్వాకులే శ్రీకారం చుట్టినారు. ఇక్ష్వాకులో ముఖ్యంగా ఈ మూడవ రాజు అయినటువంటి యెహుబల శాంతములుడు లేదా రెండవ శాంతములుని కాలం నుంచే ఈ శాసనాలపై తేదీలను, సంవత్సరాలను వేసేటటువంటి సంప్రదాయం శ్రీకారం చుట్టబడింది. ఇక్కడ నుంచి శాసనాలపై పూర్తి డేటు, ఇయర్ వేయడం అనేది జరిగింది. అలాగే ఇతను దేవాలయాలు కట్టించినాడు. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా దేవాలయాలు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో దేవాలయాలు నిర్మించినటువంటి తొలి రాజు, తొలి చక్రవర్తి ఎవరంటే యెహుబల శాంతములుడు. యెహుబల శాంతములుడు ఎవరైనా ఈ రాజు ఎవరు? యెహుబల శాంతములుడు. దేవాలయాలు కట్టించినటువంటి తొలి చక్రవర్తి. ఈయన కాలంలో హిందూ మతం, బౌద్ధ మతం రెండు కూడా అభివృద్ధి చెందినాయి. రెండు సమాన దశలో అభివృద్ధి చెందబడినాయి. ఎందుకు? ఇతని యొక్క తండ్రి అయినటువంటి వీరపురుష దత్తుడు బౌద్ధ మతాన్ని అణిచివేస్తూ హిందూ మతాన్ని అణిచివేస్తూ బౌద్ధ మతానికి అభివృద్ధి దశలోకి తీసుకెళ్లాడు. అప్పుడున్నటువంటి ఉపాసక బోధిశ్రీ కూడా బౌద్ధ మత అభివృద్ధికి అనేక ప్రచార కార్యక్రమాలు, అనేక నిర్మాణాలు కూడా ఏర్పాటు చేసిందని మనం చెప్పుకున్నాం. ఇక్కడికి వచ్చే వరకే ఈ యెహుబల శాంతములుడు హిందూ మతం, వైదిక మతాన్ని స్వీకరించాడు. క్రమంగా అప్పటి వరకు అభివృద్ధిలో ఉన్నటువంటి బౌద్ధ మతాన్ని అలాగనే ఉంచుతూ హిందూ మతాన్ని కూడా తిరిగి అభివృద్ధి దశలోకి తీసుకొచ్చాడు. అందువలన ఇతని కాలంలో హిందూ మతం, బౌద్ధ మతం రెండు కూడా అభివృద్ధి దశలోనే ఉన్నవి. ఎవరి కాలంలో? యెహుబల శాంతములుని కాలంలో. ఒకసారి చూడండి, ఇతను వీరపురుష దత్తుని యొక్క కుమారుడు. ఇతని కాలంలోనే శాసనాలపై ఏం చెప్పుకున్నాం? సంవత్సరాలని, తేదీలని వేసేటటువంటి సాంప్రదాయం వచ్చింది. ఇతని కాలంలోనే సంస్కృత భాషను వాడారు శాసనాలలో.
సంస్కృత భాషను వాడారు. ఎవరి కాలంలో? హేవుబల శాంతములుని కాలంలో. అలాగే దక్షిణ భారతదేశంలోనే తొలి సంస్కృత శాసనం ఏంటంటే నాగార్జున కొండ వద్ద ఉన్నటువంటి శాసనం. దీన్ని గుమ్మడి గురు శాసనం అని కూడా అంటాము. అలాగే తాత పేరుని మనుమన్లకు పెట్టేటటువంటి కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి ఎవరంటే హేవుబల శాంతములుడు. అలాగే దేవాలయ నిర్మాణాన్ని చేపట్టినటువంటి తొలి చక్రవర్తి. ఎందుకంటే అంతకు ముందున్నటువంటి శాతవాళ్ళు 30 రాజుల్లో ఎవరు కూడా వైదిక మతానికి సంబంధించి హిందూ మతానికి సంబంధించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. వారి కాలంలో బౌద్ధ మతానికి సంబంధించినటువంటి నిర్మాణాలు తోరణాలు ఏర్పాటు చేశారు, అమరావతి తోరణం. కానీ హిందూ మత పరంగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు వాళ్ళు. ఇక్కడికి వచ్చేవరకే ఇక్ష్వాకుల్లో 3వ రాజైన హేవుబల శాంతములుని కాలంలోనే తొలిసారి దేవాలయాలు ఈ దేవాలయ నిర్మాణం అనేది చేపట్టిన చక్రవర్తి ఎవరంటే హేవుబల శాంతములుడు. అలాగే హిందూ బౌద్ధ మతాలు రెండు కూడా సమాన దశలో అభివృద్ధి చెందినవి ఎవరి పాలన కాలంలో? హేవుబల శాంతములుని యొక్క పరిపాలన కాలంలో. అలాగే ఇప్పుడు ఇతను దేవాలయాలు కట్టించాడు, నిర్మించాడు అని చెప్పుకుంటున్నాం మనం. మరి ఇతను నిర్మించినటువంటి దేవాలయాలు ఏంటివి? ఎక్కడ నిర్మించాడు ఇతను దేవాలయాలు అంటే నాగార్జున కొండ వద్దనే ఇతను దేవాలయాలు నిర్మించడం అనేది జరిగింది. హేవుబల శాంతములుడు నిర్మించినటువంటి ఆలయాలను గనుక మనం చూసినట్లయితే, ఎందుకంటే ఇతని కాలం నుంచే దేవాలయాల నిర్మాణం ప్రారంభమైందని చెప్పుకున్నాం. ఏంటివి ఇతను నిర్మించిన ఆలయాలు? ఒకటి కార్తికేయ ఆలయం. చెప్పిన వీళ్ళ యొక్క కులదైవం ఎవరంటే కార్తికేయ స్వామి అని మనం లాస్ట్ క్లాస్లోనే గతంలో చెప్పుకున్నాం. ఈ కార్తికేయ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అలాగే హారతీదేవి అమ్మవారి ఆలయాన్ని కూడా నిర్మించారు. అప్పుడు ఆ కాలంలో స్త్రీలు తన సంతానం కలగాలని ఇతరతర కోరికలతోటి ఈ హారతి అమ్మవారికి గాజులను కూడా మొక్కుబడిగా సమర్పించేవారు. అంటే హారతీదేవి ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఎవరు? హేవుబల శాంతములుడు. అలాగే నొడిగేశ్వర ఆలయాన్ని కూడా నిర్మించడం అనేది జరిగింది. నొడిగేశ్వర ఆలయాన్ని కూడా నిర్మించాడు. దీంతో పాటు నందీశ్వర ఆలయాన్ని కూడా నిర్మించడం అనేది జరిగింది. కుబేర ఆలయాన్ని కూడా కట్టించాడు. దీంతో పాటు నవగ్రహ ఆలయాన్ని కూడా నిర్మించాడు. మరియు పుష్పభద్ర ఆలయాన్ని కూడా నిర్మించడం అనేది జరిగింది. ఒకసారి మళ్ళీ చూద్దామండి. ఈ హేవుబల శాంతములుడు కట్టించినటువంటి ఆలయాలు ఏంటివని చూస్తే, ఒకటి కార్తికేయ ఆలయము, మరొకటి హారతీ దేవాలయము, మరొకటి నొడిగేశ్వర ఆలయము, నందీశ్వర ఆలయము, కుబేర ఆలయము, నవగ్రహ ఆలయము, పుష్పభద్ర ఆలయము. ఈ ఆలయాలని అన్నిటిని కూడా ఎక్కడ నిర్మించాడు ఇతను అంటే నాగార్జున కొండ వద్ద నిర్మించడం అనేది జరిగింది. ఎక్కడ? నాగార్జున కొండ వద్ద. ఎక్కడ నిర్మించారండి? నాగార్జున కొండ వద్ద ఈ ఆలయాల నిర్మాణం అనేది చేపట్టడం జరిగింది. ఎవరంటే హేవుబల శాంతములుడు. ఇంకో మాట లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. నాసిక్ ప్రాంత పాలకుడైనటువంటి అభిరసేనుడు వీరపురుష దత్తుని ఓడించి 5 సంవత్సరాలు ఈ విజయపుర ప్రాంతాన్ని తన ఆధ్వర్యంలోకి తీసుకొని ఇక్కడ నాగార్జున కొండ వద్ద అష్టభుజి ఆలయాన్ని నిర్మించడం అనేది జరిగిందని చెప్పుకున్నాం. ఈ అష్టభుజి ఆలయాన్ని నిర్మాణం అతను చేపట్టాడు. కానీ పూర్తి చేసింది ఎవరని చెప్పుకున్నాం? హేవుబల శాంతములుడే పూర్తి చేశాడు అనేది కూడా చెప్పుకున్నాం మనం. ఈ అష్టభుజి ఆలయము అంటే ఇది ఇతనిది కాదు. ఎవరు నిర్మించారు? అభిరసేనుడు. ఈ అభిరసేనుడు నిర్మించినటువంటి అష్టభుజి ఆలయం. ఈ అష్టభుజి ఆలయం ఏంటంటే ఈ దక్షిణాదిలో ఏర్పాటు చేయబడినటువంటి తొలి విష్ణు దేవాలయం. గుర్తుపెట్టుకోవాలి. ఇక్ష్వాకుల సామ్రాజ్యంలో నాగార్జున కొండ వద్ద ఏర్పాటు చేయబడినటువంటి అష్టభుజ ఆలయం ఏంటంటే తొలి విష్ణు దేవాలయము. తర్వాత ఈ హేవుబల శాంతములుడు దీంతో పాటు దీన్ని పూర్తి చేశాడు. తర్వాత కార్తికేయ ఆలయము, హారతి దేవాలయము, నొడిగేశ్వర ఆలయము, నందీశ్వర ఆలయము, కుబేర ఆలయము, నవగ్రహ ఆలయము, పుష్పభద్ర ఆలయం ఇవన్నీ కూడా నాగార్జున కొండ వద్దనే ఏర్పాటు చేయడం అనేది కట్టించడం అనేది జరిగింది హేవుబల శాంతములుడు. ఇతనితో పాటు మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్ లోనే వీరపురుష దత్తుని కాలంలో
సేనానిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎలిసిరి ఎలిసిరి అని చెప్పుకున్నాం. అతను వీరపురుష దత్తునితో పాటు హెవుబల శాంతముని కాలంలో కూడా సేనానిగా పనిచేశాడు. ఈ హెవుబల శాంతముని కాలంలో సేనానిగా పనిచేసినటువంటి ఎలిసిరి ఏలేశ్వరం అనే పట్టణాన్ని నిర్మించాడని మనం లాస్ట్ క్లాస్ లో మాట్లాడుకున్నాం. ఈ ఏలేశ్వరం అనే పట్టణం నిర్మించడమే కాకుండా ఈ ఏలేశ్వరం అనే పట్టణంలో సర్వ దేవాలయాన్ని కూడా కట్టించినాడు. ఎవరంటే ఎలిసిరి. ఎలిసిరి ఎవరు? వీరి యొక్క సేనాని. వీరి యొక్క సేనాని అయినటువంటి ఎలిసిరి సర్వ దేవాలయాన్ని నిర్మించాడు. ఈ సర్వ దేవాలయం ఏంటిదంటే శివాలయం. శివాలయం మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, కన్ఫ్యూజ్ కాకూడదు. ఇక్కడ అష్టభుజ ఆలయాన్ని ప్రారంభించింది అగ్రసేనుడు, పూర్తి చేసింది యౌవన శాంతమునుడు. దీంతో పాటు నాగార్జున కొండ, ఇది కూడా నాగార్జున కొండ వద్దనే ఉన్నది, క్లియర్. ఈ నాగార్జున కొండ వద్ద నిర్మించబడ్డ ఈ ఆలయాలన్నిటిని నిర్మించిన వ్యక్తి ఎవరంటే హెవుబల శాంతమునుడు. ఏంటివవి? కార్తికేయ ఆలయము, హారతి దేవాలయము, నుడిగేశ్వర ఆలయము, నందీశ్వర ఆలయము, కుబేర ఆలయము, నవగ్రహ ఆలయము, పుష్పభద్ర ఆలయం. దీంతో పాటుగా వారి సేనానైనటువంటి ఎలిసిరి ఏలేశ్వరం అనే ఒక పట్టణాన్ని నిర్మించి ఆ పట్టణంలో సర్వ దేవాలయాన్ని కట్టించాడు. అతను కట్టించిన సర్వ దేవాలయంలో ఎవరు ఆరాధ్య దైవం అంటే శివుడు. అది శివాలయము. గుర్తుపెట్టుకోవాలి. మనం టక్కున బిట్టు అడగొచ్చు, సర్వ దేవాలయాన్ని నిర్మించిన చక్రవర్తి క్రింది వారిలో అనొచ్చు. అతను చక్రవర్తి కాదు, సేనాని. లేదా ఈ కింది వారిలో ఎవరని చెప్పి కింద ఇయ్యొచ్చు. వీరపురుష దత్తుడు, హెవుబల శాంతమునుడు, రుద్రపురుష దత్తుడు ఇలా ఇచ్చినప్పుడు ఎలిసిరి అని ఇస్తాడు. మనకు టక్కున ఏంది, రాజులే కట్టించి ఉన్నారు కాబట్టి అని ఎక్కువ దేవాలయాలు కట్టించింది హెవుబల శాంతమునుడు అని టక్కున ఆన్సర్ పెడతాం. కానీ ఇక్కడ ఎవరు కట్టించారు సర్వ దేవాలయాన్ని? వారి యొక్క సేనాని అయినటువంటి ఎలిసిరి నిర్మించాడు. ఈ సర్వ దేవాలయము ఒక శివాలయము. ఏ పట్టణంలో ఉంది? ఏలేశ్వరంలో. ఈ ఏలేశ్వరం అనే పట్టణం నల్గొండ జిల్లాలో కలదు. ఓకే, క్లియర్. ఇది హెవుబల శాంతమునికి సంబంధించిన సమాచారం. ఇక్కడ మనకి ఎక్కువ క్వశ్చన్ వచ్చే ఏరియా ఏంటిదన్నప్పుడు, ఏ రాజవంశ కాలంలో శాసనాలపై తేదీలు సంవత్సరాలని లిఖించడం జరిగింది అన్నప్పుడు ఇక్ష్వాక రాజవంశం. ప్రత్యేకించి ఏ రాజు అన్నప్పుడు మాత్రం హెవుబల శాంతమునుడు. ఏ రాజవంశంలో తాతల పేర్లని తనకు మనవళ్ళకు పెట్టే సాంప్రదాయం వచ్చిందన్నప్పుడు ఇక్ష్వాక రాజవంశం. ప్రత్యేకించి రాజు పేరు అడిగితే హెవుబల శాంతమునుడు. ఏ రాజు కాలంలో, ఏ రాజవంశం కాలంలో దక్షిణ భారతదేశంలోనే సంస్కృతంలో శాసనాలు వేయబడినాయి అన్నప్పుడు హెవుబల శాంతమునుడు ఇక్ష్వాక రాజవంశం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నాగార్జున కొండ వద్ద సంస్కృత శాసనం వేయబడింది. దీని మనకు గుర్తుండాలి. ఓకే, దీంతో పాటు ఇక్కడ మనకి ఇంకా అడిగేది ఏంటంటే దేవాలయ నిర్మాణం చేపట్టిన రాజవంశం అంటే ఇక్ష్వాక రాజవంశాన్ని చెప్పాలి. ఇక వీరి యొక్క పాలకుల్లో చివరి పాలకుడు అయినటువంటి రుద్రపురుష దత్తుని గురించి చూద్దాం. నెక్స్ట్ అండి, రుద్రపురుష దత్తుడు హెవుబల శాంతముని తర్వాత అధికారంలోకి వచ్చి పాలన చేసినటువంటి వ్యక్తి రుద్రపురుష దత్తుడు. రుద్రపురుష దత్తుడు చివరి ఇక్ష్వాక రాజు, చివరి పాలకుడు. ఇతని యొక్క తండ్రి హెవుబల శాంతమునుడు, తల్లి ఛాయాదేవి. అంటే ఛాయాదేవికి హెవుబల శాంతమునికి జన్మించిన వాడే ఈ రుద్రపురుష దత్తుడు. ఇతను తన తల్లి పేరు మీదుగా నాగార్జున కొండ వద్ద ఛాయాదేవి స్తూపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 176 అడుగుల ఎత్తులో 176 అడుగుల ఎత్తులో ఛాయాదేవి లేదా ఛాయా స్తూపాన్ని ఏర్పాటు చేశాడు రుద్రపురుష దత్తుడు. ఎక్కడ? నాగార్జున కొండ వద్ద తన తల్లి పేరు మీద. ఇతను ఆచరించినటువంటి మతం కూడా ఏంటంటే వైదిక మతం. అంటే తన తండ్రి యొక్క ఆచరించిన మతాన్నే ఇతను కూడా ఆచరించడం జరిగింది. వీరి యొక్క కులదైవం కార్తికేయ స్వామి అని చెప్పాం. కార్తికేయ స్వామిని మరొక పేరేంది? కుమారస్వామి. ఈయన కూడా అతన్నే పూజించాడు, కుమారస్వామినే పూజించాడు. తన తండ్రి మతాన్నే ఆచరించడం అనేది జరిగింది. ఇతను చివరి పాలకుడు, వైదిక మతాన్ని ఆచరించాడు. ఇతని యొక్క శాసనాలు నాగార్జున కొండ మరియు గురజాలలో లభించాయి. ఇతనికి సంబంధించి రుద్రపురుష దత్తునికి సంబంధించినటువంటి శాసనాలు నాగార్జున కొండ వద్ద మరియు గురజాలలో
లభించడం అనేది జరిగింది. ఈ నాగార్జున కొండ వద్ద తన తల్లి పేరు మీద ఛాయాస్తూపాన్ని నిర్మించాడు. ఎన్ని అడుగుల ఎత్తులో? 176 ఎత్తులలో తన తల్లి స్తూపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రుద్రపురుష దత్తుడు. తన తల్లి పేరు ఏమనుకున్నాం? ఛాయాదేవి. అలాగే ఇతని చివరి పాలకుడు అనుకున్నాం. ఇతని కాలంలోనే ప్రాచీన పల్లవులు ఈ రాజ్యంపై దండయాత్ర చేసి ఈ రుద్రపురుష దత్తుని ఓడించి ఈ ఇక్ష్వాక సామ్రాజ్యాన్ని తన రాజ్యంలో విలీనం చేసుకోవడం అనేది జరిగింది. ఈ ఇక్ష్వాక సామ్రాజ్య పతనం గురించి, వీరి యొక్క రాజ్యము ప్రాచీన పల్లవ సామ్రాజ్యంలో విలీనమైనటువంటి విషయాన్ని గురించి మనకు తెలియజేసేటటువంటి శాసనాలు 2. ఏంటివి అవి అన్నప్పుడు, ఒకటి మంచికల్లు శాసనం, మరొకటి మైదవోలు శాసనం. ఈ మంచికల్లు శాసనం, మైదవోలు శాసనం, ఇరడగల్లు శాసనం కూడా వీరి యొక్క పతనాన్ని, ఈ సామ్రాజ్యం ప్రాచీన పల్లవ సామ్రాజ్యంలో విలీనమైన విధానాన్ని గురించి తెలియజేసినాయి. మంచికల్లు శాసనం, మైదవోలు శాసనం, ఇరడగల్లు శాసనం. ఈ శాసనాలు ఈ ఇక్ష్వాక చివరి పాలకుడైన రుద్రపురుష దత్తు నుంచి సామ్రాజ్యం ఎలా కొలాప్స్ అయింది, ఇది ఎలా ప్రాచీన పల్లవ సామ్రాజ్యంలో విలీనమైందనే అంశాన్ని తెలియజేసినాయి. ముఖ్యంగా ఈ మంచికల్లు శాసనం గురించి ఎవరి గురించి వివరిస్తుందంటే, ఈ ప్రాచీన పల్లవ రాజు అయినటువంటి సింహవర్మ, ఈయననే వీరకుబ్జవర్మ అని కూడా అంటాం. ఈ వీరకుబ్జవర్మ లేదా సింహవర్మ ఈ ప్రాచీన పల్లవ రాజు. ఈయన ఏ విధంగా రుద్రపురుష దత్తుని మీద దండయాత్ర చేశాడు, ఎలా వారి సామ్రాజ్యం అంతం చేశారు అనేది ఈ మంచికల్లు శాసనం ఈ వీరపురుష లేదా సింహవర్మ గురించి వివరిస్తుంది. అలాగే మైదవోలు శాసనం మరియు ఇరడగల్లు శాసనం, మైదవోలు శాసనం మరియు ఇరడగల్లు శాసనం ఈ 2 శివస్కంద వర్మ గురించి వివరిస్తున్నాయి. శివస్కంద వర్మ గురించి వివరించే శాసనాలు అన్నప్పుడు మనకు మైదవోలు మరియు ఇరడగల్లు శాసనాలు, సింహవర్మ లేదా వీరకుబ్జ వర్మ గురించి వివరించే శాసనం అన్నప్పుడు మంచికల్లు శాసనం. ఎనీహావ్ ఈ 3 శాసనాలు కూడా ఎవరివి? ప్రాచీన పల్లవులే. ప్రాచీన పల్లవులు ఏ విధంగా ఇక్ష్వాక రాజ్యాన్ని అంతం చేశారు, ఇక్ష్వాక సామ్రాజ్యాన్ని తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నారు, ఈ రుద్రపురుష దత్తుని ఎలా అంతం చేశారు అనేది వివరిస్తుంది. ముఖ్యంగా వీరిలో సింహవర గురించి వివరించేదన్నప్పుడు మంచికల్లు శాసనం, శివస్కందవర్మ గురించి వివరించే శాసనం అంటే మైదవోలు మరియు ఇరడగల్లు శాసనాలు. ఈ 3 శాసనాలు ఈ ఇక్ష్వాక సామ్రాజ్య పతనం గురించే వివరిస్తున్నాయి. క్లియర్? అర్థమైందా? రుద్రపురుష దత్తుడు అంటే ఇతను ఇక్ష్వాక సామ్రాజ్యంలోని చివరి పాలకుడు. ఇతను వైదిక మతాన్ని అనుసరించాడు. తన తండ్రిలాగానే కుమారస్వామిని ఆరాధించడం అనేది జరిగింది. ఇతని యొక్క తల్లి పేరు ఛాయాదేవి. తన తల్లి పేరు మీదుగా ఇతను నాగార్జున కొండ వద్ద 176 అడుగులతో ఛాయాస్తూపాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇతని గురించి వివరించే శాసనాలు 2. ఒకటి నాగార్జున కొండ వద్ద లభించిన శాసనం మరియు గురజాలలో లభించిన శాసనం. ఈ 2 శాసనాలు ఈ రుద్రపురుష దత్తుని గురించి వివరిస్తున్నాయి. ఇతనిపై దండయాత్ర చేసి ఇతని సామ్రాజ్యాన్ని అంతం చేసినటువంటి వారు ఎవరంటే ప్రాచీన పల్లవులు. ప్రాచీన పల్లవులలో గురించి మనకు ఇతని సామ్రాజ్య పతనం గురించి 3 శాసనాలు తెలియజేస్తాయి. ఒకటి మంచికల్లు శాసనం. మంచికల్లు శాసనం ముఖ్యంగా ప్రాచీన పల్లవ రాజు అయినటువంటి సింహవర్మ గురించి తెలియజేస్తుంది. అతను ఏ విధంగా ఈ రుద్రపురుష దత్తుని ఓడించాడనే విషయాన్ని కూలంకషంగా వివరించబడింది. దీంతో పాటు శివస్కంద వర్మ కూడా దాడి చేశాడు. ఈ శివస్కంద వర్మ గురించి మైదవోలు శాసనం మరియు హిరడగల్లు శాసనం, మైదవోలు శాసనం, హిరడగల్లు శాసనం ఈ 2 శాసనాలు శివస్కంద వర్మ గురించి తెలియజేస్తున్నాయి. అంటే ఈ 3 శాసనాలు కూడా రుద్రపురుష దత్తుని యొక్క పతనం, ఈ సామ్రాజ్యం ప్రాచీన పల్లవుల సామ్రాజ్యం విలీనమైన విధానాన్ని తెలిపినాయి ఓవరాల్ గా. ఇది ఈ ఇక్ష్వాక సామ్రాజ్యానికి సంబంధించినటువంటి సమాచారం. ఇప్పుడు తదుపరి ఇక్ష్వాకుల యొక్క పరిపాలన విధానం ఏ విధంగా ఉంది మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్ లోనే. గతంలో ఇక్ష్వాకులు శాతవాహనులకు సామంతులుగా ఉన్నారు. వీరు పరిపాలనలో కూడా శాతవాహనుల పాలనని చిన్న చిన్న మార్పులతోటి యథావిధిగా కొనసాగించారనేది లాస్ట్ లో మనం మాట్లాడుకున్నాం. వీరి యొక్క పరిపాలన విధానం ఎలా ఉన్నదనేది చూద్దాం.